మీకు రోజు 20 కొవ్వొత్తులు 50 కొవ్వొత్తులు కానీ వెలిగించామనుకో మరి ఇంకా అక్కడ ఉండలేరు. ఎందుకు కొవ్వొత్తులు? అరటిపళ్ళు, యాపిల్ పండు కంటే ఖరీదు తక్కువ కదా. పెడ 60 రూపాయలు. అమ్మ భలేగుంది చూసారా. అరటిపళ్ళు ఇవన్నీ ఇచ్చేస్తే నేను తీసుకుంటాను అనుకుంటున్నారా? మీ మనుషుల చేతులతో నేను సేవింపబడవాడని అనుకుంటున్నారా? ఏది ఉత్తమమో అది నేను మీకు తెలియజేశాను. అది మీరు ఆలోచించలేదు. అది పౌలు ఆలోచించాడు, అది మీకా ఆలోచించాడు. ఏది ఉత్తమమో అది మీకు తెలియజేసి ఉన్నాడు. న్యాయంగా మీరు నడుచుకోండి. న్యాయంగా నడుచుకోండి. అన్యాయం చేయకండి. దేవుడు అంటున్నాడు, ఏది చెప్పాడో అది మిస్ అయిపోయామండి. ఏది చెప్పాడో అదే ఈరోజు క్రైస్తవ్యం మిస్ అయింది. క్రైస్తవులలో కూడా. మరి నువ్వు చదువుకున్న తర్వాత నీకేమర్థమైంది? నీకు న్యాయముగా నువ్వు నడుచుకో. న్యాయం, పక్షపాతం లేకుండా అందరి ఎడల న్యాయంగా నువ్వు నడుచుకో. నువ్వు అలా నడుచుకోకపోతే దేవుడికి ఇష్టం ఉండదు. ఒకరినొకలాగా నువ్వు ఇలాంటి మనస్సుతో నువ్వు ఉన్నావనుకో, నువ్వు అనుకోవచ్చు దేవుడు అస్సలు దరిదాపుల్లోకి రానివ్వడు. నువ్వు న్యాయంగా నడుచుకో అన్నాడు. న్యాయంగా నడుచుకో. నీ కాయొద్దు, నీ పండొద్దు. బలి అర్పణ కోరలేదు. పొట్టేళ్ళు ఇవన్నీ నేను కోరలేదు. ఇవన్నీ ఇవ్వమని నేను అడగడం లేదు. ఏది ఉత్తమమో చెప్పాను. న్యాయముగా మీరు నడుచుకోండి.